దేవుడికి స్తోత్రం. సంఘ కాపరి గారికి నా వందనాలు. మీకు అందరికీ యేసుక్రీస్తున్నామని నా వందనాలు, శుభాలు చెప్తున్నాను. పరిశుద్ధ దినం నాడు దేవుడి ఆరాధనలో భాగంగా పరిశుద్ధ గ్రంథంలోని కొన్ని వాక్యాల గురించి మనం మాట్లాడుకుందాము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును. ఇదే 11వ వచనం చూసినట్లయితే, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. ఇక్కడ అడుగుడి మీకు ఇవ్వబడినని చెప్పిన తర్వాత ఎవరిని అడగాలి అనేది 11వ వచనంలో దేవుడు చెప్తున్నాడు. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా ఇస్తాడు, మంచి ఈవుల్ని ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగం గురించి చెప్పుకుందాం. ఇది యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగంలోనే యేసుక్రీస్తు చెప్పాడు. కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు మాట్లాడిన ప్రతి మాట అది ఒక ధర్మశాస్త్రం లాంటిది, మీకు ఒక ఆజ్ఞ లాంటిది. అలాంటి దానిలో అడుగుడి మీకు ఇయ్యబడును అని చెప్పిన దాని గురించి మనం మాట్లాడుకున్నాం. మనం యాక్చువల్గా మన తల్లిదండ్రులని మనకు కావాల్సినవన్నీ అడుగుతాం, మన స్నేహితుల్ని వేరే అడుగుతాం, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారిని వేరే అడుగుతాం, రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు కావాల్సినవి వేరే అడుగుతాం, లేకపోతే లోకంలో ఉన్న అధికారులకు కానీ మీ ఆఫీస్లో పనిచేసే ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ రకరకాలుగా అడుగుతాం. ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క విధంగా మనం అడుగుతూ ఉంటాం. తల్లిదండ్రులని నువ్వు ఎలా అడుగుతావో నీకు తెలుసు, అధికారులను నువ్వు ఎలా అడుగుతావో తెలుసు, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు ఎలా అడుగుతావో నీకు తెలుసు. అదేవిధంగా ఆ తండ్రి అయిన దేవుణ్ణి, అంటే సమస్త సృష్టిని సృష్టించిన సృష్టికర్తని నీవు ఏమి అడగాలో నీకు తెలుసా అని బైబిల్ గ్రంథం చెప్తుంది. మనం అడగాలి, అంటే దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి నువ్వు నన్ను అడుగు నేను ఇస్తానంటున్నాడు. అయితే మనము ఆయన అసలు ఏమి అడగాలి, ఏమి అడగకూడదు, మనం ఏం అడుగుతున్నామో విశ్వాసులుగా మనము దేవుడి యొక్క వాక్య ప్రకారం ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో 3 స్టేజ్లు ఉంటాయి. అవిశ్వాసి అంటే దేవుణ్ణి రక్షకుడుగా అంగీకరించని ముందు జీవితం, అప్పుడు అడగాల్సినవి కొన్ని ఉంటాయి. విశ్వాసి జీవితం అంటే దేవుణ్ణి నువ్వు నమ్ముకొని దేవుడిలో ఆయన యొక్క బాప్తిసం తీసుకొని నిబంధనలోనికి ప్రవేశించడానికి మధ్యలో ఉన్న జీవితము, శిష్యత్వము జీవితము. అంటే దేవుడి యొక్క బైబిల్ని వినటము, ప్రార్థన చేయటము, దేవుడు ఆయన కరెక్టా కాదా, ఆయనతో ఆ అనుబంధంలోకి ప్రవేశించాలా లేదా అనేది నువ్వు ఆలోచించే జీవితం అనేది శిష్యత్వ జీవితము. శిష్యులు అంటారు, లేకపోతే దేవుడిని సెట్ చేసేవాళ్ళు. తర్వాత ఆయన నమ్మిన తర్వాత ఆయనతో అనుబంధంగా కలిగి ఆ బంధంలో జీవించే జీవితాలని గురించి 3వ విధంగా క్రైస్తవుల్ని చెప్తా ఉంటారు. ఇప్పుడు చర్చికి వచ్చిన వాళ్ళలో కూడా ఈ 3 రకాల వ్యక్తులే ఉంటారు. దేవుణ్ణి నమ్మకోకుండా ఏదో దేవుడు మాకు కావలసిన జీవితాల్లో అన్నీ ఇస్తాడని దేవుడి దగ్గరికి వచ్చే ఒక గుంపు ఉంటుంది. దేవుడి దగ్గరికి వచ్చాక కూడా ఆయన నిబంధనలో కంటే ఆయన నిజమైన దేవుడని ఒప్పుకోకుండా దేవుడితో అన్ని కార్యక్రమాల్లో సంతోషంగా పాలు పొందే గుంపు ఉంటుంది. దేవుడితో నమ్మకంగా నడుస్తామని ప్రమాణం చేసి తర్వాత దేవుడి నుంచి పొందే ఈవులు రకరకాలుగా ఉంటాయి. మరి వీటిలో మీరు ఏ విధమైన గుంపులో ఉన్నారనేది మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఎవరు ఏమడుగుతారంటే దేవుడిని ఎరుగని వ్యక్తులు, అంటే దేవుడు ఆయన గొప్పతనం, అంటే దేవుడు యేసుక్రీస్తుకి ప్రార్థన చేస్తే మనకు అన్నీ ఇస్తాడు అని తెలిసి దేవుడి దగ్గరికి వచ్చిన ఏ వ్యక్తులు ఏది అడిగినా కానీ వాళ్ళకి ఇస్తాడు అని బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పాడు. అంటే దేవుడు గురించి నువ్వు అంటే ఆయన నిజమైన దేవుడా కాదా, ఆయన శక్తి సంపన్నుడా కాదా, ఆయనలో ఉన్న దైవత్వాన్ని నేను తెలుసుకోవాలంటే ఆయన బాహుబలాన్ని, అపరిమితమైన శక్తి సామర్థ్యాన్ని సృష్టించాడా, మరణం మీద ఆయనకి నమ్మకం ఉందా, ఈ లోకంలో ప్రతి వ్యాధి మీద, స్వస్థత మీద, దురాత్మల మీద ఆయనకి నమ్మకము, ఆయనకి శక్తి ఉన్నదా లేదా అని నువ్వు పరిశీలించడానికి ఆయన్ని అడుగు. ఆయన యొక్క శక్తిని నీకు చూపిస్తాడని బైబిల్ గ్రంథం చెప్తుంది. యేసుక్రీస్తు ఈ లోకంలోకి జీవించిన ఆ కాలంలో ఆయన అంటే దేవుణ్ణి నమ్మని ప్రజలు ఏది వచ్చి అడిగినా చేసినట్లుగా బైబిల్ గ్రంథం చెప్తుంది. మత్తయి సువార్త కొన్ని వచనాలు చూసుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము
2వ వచనం చూసినట్లయితే, ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిని చెయ్యి అన్నాడు. ఏమన్నాడు? ఒక కుష్ఠరోగి వచ్చాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిని చెయ్యి అంటే, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిని చెయ్యని ఏం చేస్తున్నాడు? ఇక్కడ కుష్ఠరోగి మొక్కాడు. మొక్కటం అంటే ఆయన పాదాల మీద పడి నమస్కరించి వేడుకుంటున్నాడు. అంటే దేవుణ్ణి ఎరుగని ప్రజలు, అంటే దేవుడితో నిబంధనలు ప్రవేశించిన ప్రజలు దేవుణ్ణి ఏమడగాలంటే ఆయన దగ్గరికి వచ్చి ఆయనకు మొక్కి, నన్ను నీకు ఇష్టమైతే శుద్ధుడిని చేయి దేవా అంటే, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడిగా అన్నాడు. అంటే నువ్వు దేవుడి యొక్క గొప్పతనాన్ని నువ్వు నిజంగా నీ జీవితంలో అనుభవించాలని చెప్పేసేసి ఆ ఆలోచనతో చర్చికి వచ్చినట్లయితే, నీలో ఏ విధమైన బలహీనత కానీ, అస్వస్థత కానీ, వ్యాధి కానీ ఉన్నట్లయితే దేవుణ్ణి నీవు దేవా అని చెప్పి ఆయన పాదాల చెంత చేరి మ్రొక్కి, నన్ను స్వస్థపరచు అని చెప్పి నువ్వు ఎప్పుడైతే వేడుకుంటావో దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడుగా శుద్ధురాలుగా అని చెప్తాడు. అది బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పాడు. 2వ చూసుకున్నట్లయితే 8వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే, ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనని వేడుకొనెను అంటాడు. ఒక దాసుడు అంటే తన దగ్గర పనిచేసే దాసుడు పక్షవాయువుతో పడి ఉంటే దాసుడి కొరకు వచ్చి వేడుకుంటున్నాడు. ఇదే దాని గురించి మనకి వేరే చోట ఉంటే పాదముల మీద పడి అని ఉంటుంది. అంటే బ్రొక్కటం అంటే, వేడుకోవటం అంటే ఆయన మీ దగ్గరికి వచ్చి, దేవా నీవే మాకు దిక్కు, నీవు మమ్మల్ని మా వాళ్ళకి స్వస్థపరచు అని చెప్తున్నట్లుగా ఉంటుంది. అంటే దేవుడు నీకు ఏదైనా కావచ్చు. ఇందాక కుష్ఠరోగం అన్నాడు, ఇప్పుడు పక్షవాయువు అన్నాడు. అంటే ఏదైనా కావచ్చు, నువ్వు వచ్చి వినయముగా ఆయన ముందు మోకరించి వేడుకొని, నీవే నన్ను కాపాడు, నా స్వస్థపరచని ఏ వ్యక్తి అయితే క్రొత్తగా దేవుడిని తెలియని వ్యక్తి వచ్చి తన జీవితంలో దైవత్వాన్ని చూడాలనుకుంటాడో ఆ వ్యక్తి ఆ విషయాన్ని అడగాలి. నన్ను స్వస్థపరచు, నన్ను కరుణించు, నీ కృపను నా మీద చూపించని అడిగితే ఇక్కడ అతన్ని స్వస్థపరిచినట్లుగా బైబిల్ గ్రంథంలో ఉంటుంది. తర్వాత క్లియర్గా చదువుకోండి. అదే 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 27వ వచనంలో ఉంటుంది. 2 గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని కేకలు వేశారు. మమ్మల్ని కరుణించు, మమ్మల్ని కరుణించు, నీ యొక్క దయని మా మీద చూపించు, కరుణించు అని ప్రార్థన చేస్తే, అడుగుతే దేవుడు కరుణించి వాళ్ళని గుడ్డితనాన్ని పోగొట్టి వాళ్ళకి కళ్ళు ఇచ్చినట్లుగా బైబిల్ గ్రంథం చెప్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన యొక్క చేతులతో నిన్ను ముట్టుకున్నా కానీ తన కను దృష్టిని నీ మీద ప్రసరింపచేస్తే నీలో ఉన్న ప్రతి బలహీనత కానీ, వ్యాధి కానీ, రోగం కానీ వెళ్ళిపోతుందని తన సర్వ సృష్టికి చూపించి 3.5 సంవత్సరాలు బోధించి చేసి వెళ్ళాడు. నీలో కూడా నిజంగా ఏదైనా బలహీనత ఉన్నట్లయితే నిజముగా నువ్వు ఆయన పాదాల చెంత చేరి వచ్చి మ్రొక్కి ఆయన నువ్వు వేడుకున్నట్లయితే నిన్ను బాగు చేస్తాడు, నయం చేస్తాడు. నీలో ఉన్న ఆ వేదాన్ని తీసివేసేసి నిన్ను సంతోషంతో నింపుతాడని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఇది అడిగారు. మరి ఇదే అడిగినప్పుడు ఇంకొక స్త్రీ గురించి మనం చేసుకుందాం. 15వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే, మత్తయి సువార్త 15వ అధ్యాయం 22వ వచనంలో ఇక్కడ ఒక కనాను స్త్రీ ఉంటుంది. కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యము పట్టి బహుగా బాధపడుచున్నది. అంటే దురాత్మ శక్తుల చేత పీడింపబడుతున్న ఒక పాప యొక్క తల్లి వచ్చి, దావీదు కుమారుడా దేవా నువ్వు నన్ను కరుణించు, వాటి మీద నీకు శక్తి ఉన్నదంట కదా, నువ్వు మాట మాత్రం సెలవివ్వు, అవన్నీ వెళ్ళిపోతాయి అని వేడుకుంటే, ఆయన్ని అడిగితే దేవాది దేవుడు వెంటనే దాన్ని గద్దించగానే అది వెళ్ళిపోయింది. కుమార్తె స్వస్థత పడి చక్కగా జీవించినట్లుగా బైబిల్ గ్రంథం చెప్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఏదైనా అడుగు. నీ జీవితంలో ఏదైతే లేముందో, ఏదైతే నీకు అవసరమో ప్రతి దాన్ని అడిగినా కానీ దేవుడు అది నీ జీవితంలో అది నింపుతాడు అన్న సత్యాన్ని చెప్పడానికి యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు అనేకమైన వాటిని చేశాడు. చనిపోయిన వారిని కూడా వచ్చి వాళ్ళ తండ్రి అడిగితే వెళ్ళి లేపినట్లుగా బైబిల్ గ్రంథం చెప్తుంది. ఇది మొట్టమొదటిగా మనం యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు
ఆయన యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడానికి నీవు ఆయన్ని అంటే ఆయన్ని అడిగి నీ జీవితంలో ఇలాంటివి పొందుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే నీకు కూడా విశ్వాసం పెరగాలి. నీకు కూడా నేను ప్రతిదీ అడుగుతున్నాను నా దేవుడు నాకు ఇస్తున్నాడు, నేను అడుగుతున్నాను నా దేవుడు నాకు ఇస్తున్నాడు అంటే ఈయన నిజంగా దేవుడు కదా. ప్రతిదీ మనుషులకి అసాధ్యమైనది, నా తండ్రి తల్లిదండ్రులు చేయలేనిది, నా భర్త చేయలేనిది, నా పిల్లలు చేయలేనిది నాకు దేవుడు చేస్తున్నాడు కదా అని ఆయన మీద నీ విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోవడానికి, ఆయన వైపు నీ కనుదృష్టిని మరచడానికి, ఆయన మీద నువ్వు ఆధారపడటానికి సర్వశక్తి కలిగిన దేవుడు సిద్ధముగా ఉన్నాడు అని నీ జీవితంలో నీకు సంబంధించిన ఒక శక్తి సంపన్నుడైన దేవాది దేవుణ్ణి నువ్వు అండగా కలిగి ఉండటానికి నీవు ఏర్పరచుకోవచ్చిన స్థిర నిశ్చయముతో వచ్చినదే నాకు దేవుడున్నాడు. నా జీవితంలో ఆర్థికమైన ఇబ్బందులైనా కానీ, వ్యాధులైనా కానీ, దురాత్మల యొక్క సమూహం నుంచి వచ్చే బాధలైనా కానీ ప్రతి దాని నుంచి నన్ను విమోచించగలిగిన ఆ సర్వశక్తి కలిగిన దేవుణ్ణి నేను నమ్ముకున్నానని బలమైన నమ్మకము, నిరీక్షణ నీ జీవితంలో కలగటానికి నీవు ఏది అడిగినా చేస్తాను అని దేవాది దేవుడు చెప్తున్నాడు. మరి మీ జీవితంలో నిజముగా మీరు మోకరించండి, విధేయతతో అడగండి, ఆయనకు మొక్కండి, ఏదైనా చేయండి. మీ జీవితంలో జరగకపోతే అప్పుడు ఆయన దేవుడిని నమ్మొద్దు, కానీ ఆయన నిజంగా విశ్వసించి ఆయన సన్నిధానంలో ఆయన అడిగితే ప్రతిదీ అడిగితే మీకు ఇవ్వబడును, ప్రతిదీ ఇస్తాను. ఏదైనా ఈ సృష్టిలో ప్రతిదీ నాదే, ఈ సృష్టిలో ప్రతి దాని మీద నాకు అధికారం ఉంది. ప్రతిదీ సముద్రము కానీ, సూర్యుడు కానీ, నక్షత్రాలు కానీ, అంతరిక్షంలో ఉన్న ప్రతి గ్రహం మీద కానీ ప్రతి దాని మీద నాకు అధికారం ఉంది. మీరు అడగండి, నీకు ఇస్తాను. నిన్ను ఏమీ చేయలేదు, మరణము కూడా నిన్ను ఏమీ చేయలేదు. అంత శక్తిమంతుడైన దేవుణ్ణి నేను, అలాంటి అధికారం కలిగిన నీ దేవుణ్ణి నీవు ఏమడుగుతున్నావు, ఎలా అడుగుతున్నావు అనేది మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ప్రియమైన దేవుడా, బిడ్డలారా, సరే దేవుడు నిజమైన దేవుడని మనం తెలుసుకున్న తర్వాత అంటే పర్వాలేదు, ఈయన నిజమైన దేవుడే, లోకంలో ఉన్న అన్ని దేవతలను నేను పూజించిన వాటికి భిన్నమైన దేవుడు, నిజమైన దేవుడు, సత్యవంత దేవుడు, నేను మాట్లాడితే, నేను అడుగుతే జవాబిచ్చే దేవుడు ఈయనే అని ఎప్పుడైతే నువ్వు నిశ్చయించుకుంటావో అప్పుడు నువ్వు బైబిల్ గ్రంథాన్ని నమ్మటం, విశ్వసించటం మొదలుపెట్టాలి. అప్పటిదాకా అది విశ్వసించకపోవచ్చు. ఆయన దైవత్వాన్ని నువ్వు పరిశీలిస్తూ అది కరెక్టా కాదా, నిజమా అని నిర్ధారించుకునే స్టేజ్లోనే ఉన్నావు కాబట్టి నువ్వు అవిశ్వాసిగా ఉన్నావు. కానీ ఎప్పుడైతే విశ్వాసం నీలో వృద్ధి పడుతుందో, యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడని నువ్వు బైబిల్ చదివినా, ఎవరిని అడిగినా మొట్టమొదటిగా ఎందుకు చెప్తాడంటే పాపాల నుంచి రక్షించటానికి, మన పాప జీవితం నుంచి, భ్రష్టత్వ జీవితం నుంచి నిన్ను పరిహరించి నీతిమంతుడిగా, పరిశుద్ధుడిగా తీర్చిదిద్ది నీ జీవితాన్ని సంతోషభరితంగా, పరిమళభరితంగా తీర్చిదిద్ది ఆ పరిమళ జీవితంతో దేవుడితో సదాకాలము నడిస్తే ఈ లోకంలో ఉన్నంతకాలము ఆ పరలోక రాజ్యాన్ని నిన్ను తీసుకెళ్ళటానికి వచ్చాడు అని ఈ బైబిల్ గ్రంథం నీకు తెలుపుతుంది. ఏ సేవకుడైనా ఎవరైనా అదే చెప్తారు. దేవాది దేవుడు ఎందుకు వచ్చాడంటే ఈ లోకానికి పరిశుద్ధుడైన దేవుడు ఆకాశం నుంచి నీ కొరకు నా కొరకు మనల్ని ప్రేమించి ఈ లోకానికి మానవ స్వరూపుడుగా రిక్తుడుగా పుట్టి మన పాపాల నిమిత్తము సిలువలో చనిపోయి తను తిరిగి లేచడం మూలంగా ఆ రక్తముతో నువ్వు విమోచించబడతావు, నీతిమంతుడిగా, పవిత్రుడిగా తీర్చిదిద్దబడతావు. ఆ దిద్దబడిన రక్తముతో నువ్వు పవిత్రమైన జీవితాన్ని జీవిస్తే నిత్యత్వములో సదాకాలం ఆయనతో ఉండే కృపని ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చాడు అని బైబిల్ సారాంశాన్ని చెప్తాడు. ఎప్పుడైతే ఆయన దేవుడని నువ్వు నమ్ముకున్నావో ఆయన వచ్చిన ఉద్దేశాన్ని నువ్వు అమలుపరచడానికి ప్రయత్నించాలి. అంటే ఈ లోకంలో లోకాశ్రతో, లోకంతోనే జీవిస్తూ దాంతోనే జీవిస్తున్న నువ్వు ఆ రోజు ఏం చేయాలంటే ఆ రోజు నుంచి నువ్వు దేవుణ్ణి అడిగే విధానం మారిపోవాలి. మారిపోయే దాంట్లో నువ్వేం చేస్తావంటే 8వ అధ్యాయము 25వ వచనం చూడాలి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 25వ వచనం. సముద్రం మీద తుఫాను లేచినందున ఆ ధోని అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయన లేపారు. సముద్రం, ఈ లోకం అనే సముద్రంలో మనం తిరుగుతున్నాం. లోకములో అన్ని ఆశలే, అన్ని కోరికలు, లోకాశ, జీవడంబము, నేత్రాశ, ఇలాంటి రకరకాలైన ఆశలతో లోకంతో కొట్టుకుపోతూ లోకమే జీవితం అనుకొని ఈ జీవితంలో చనిపోయే క్షణం వరకు లోకముల కోసమే బ్రతుకుతూ జీవిస్తున్న మనకి
ఈ లోకం అనే ఆ సముద్రం నుంచి కొట్టుకుపోతున్నాను, దీని నుంచి నన్ను రక్షించు దేవా, నశించిపోతున్నాను, రేపు నరకానికి వెళ్ళగలిగిన ఆ జీవితాన్ని నుంచి నువ్వు రక్షించి నన్ను పరలోకానికి తీసుకెళ్ళగలిగిన వ్యక్తిగా నన్ను రక్షించు అని లోకపు ఆశలతో, లోకపు జీవితంతో, ఈ లోకపు వ్యామోహాలతోనే జీవిస్తూ నశించిపోతున్నాను, ఈ జీవితం నుంచి విముక్తి కలిగించి నిన్ను రక్షించే నాదుడైన ఆ నాదుడు వైపు తిరిగి దేవా నన్ను రక్షించని ఆయన సిలువ వైపు చూసి నీ పాప జీవితాన్ని నీవు ఒప్పుకోవాలి. అంటే స్వస్థతల్లో నువ్వు దేవుడని నమ్ముకున్న తర్వాత నీ మనసుకి కూడా స్థిరముగా ఒక నిర్ణయం వచ్చిన తర్వాత కూడా అక్కడే ఆగిపోయి జీవితం చివరి దాకా ఆయన మహిమలో ఆయన స్వస్థతలే చూసుకుంటూ ఉంటాం కాదు. కానీ ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ఆ కార్యములో ఉన్న పరమార్థాన్ని తెలుసుకొని నువ్వు పాప జీవితాన్ని నుంచి విముక్తి పొంది పరిశుద్ధమైన జీవితంలోకి ఆయన వచ్చిన ఉద్దేశాన్ని ఫుల్ఫిల్ చేయటంలో మొట్టమొదటిగా ఈ లోక మాలిన్యం నుంచి, లోకమనే సముద్రం నుంచి, లోకంలో ఉన్న నా జీవిత విధానం నుంచి నన్ను మళ్ళించి నశించిపోయి నరకానికి వెళ్ళిపోయి నా జీవితాన్ని రక్షించి పరలోక రాజ్యానికి వెళ్ళే మార్గంలోకి నన్ను ప్రవేశింపచేయి, రక్షించు దేవా అని చెప్పి నువ్వు ప్రార్థించడం మొదలుపెట్టాలి. ప్రార్థించడం మొదలు పెట్టంగానే అప్పుడు నువ్వు చేసే ప్రార్థన ఎలా ఉంటుందంటే లూకాసు వార్త 15వ అధ్యాయం 13వ వచనంలో సుంకరి చేసిన ప్రార్థన లేక దేవా పాపినైన నన్ను కరుణించు అని చేయాలి. అంటే నువ్వు అక్కడ 18వ అధ్యాయం 13వ వచనంలో ఏం చేస్తున్నాడు? అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించు. అంటే ఆకాశం వైపు చూస్తే దేవుడి యొక్క గొప్పతనం కనపడుతుంది, ఆయన మహిమ కనపడుతుంది, ఆయన సూర్యచంద్రుల నక్షత్రాలని ఆయన చేసిన సృష్టి మొత్తం ఆకాశంలో నీకు కనపడుతుంటే నువ్వు ఎక్కడో అట్టడుగు బాగాన భూమి మీద ఆయన పాదాల చెంత ఉన్న నీవు ఆయన సృష్టిని, ఆయన దైవత్వాన్ని, ఆయన గొప్ప అపరిమితమైన శక్తి సామర్థ్యాన్ని చూస్తున్నప్పుడు నువ్వు చాలా సాధారణమైన వ్యక్తిలాగా కనపడి ఆయన నీకు ధైర్యం కూడా సరిపోదు. నిజమైన దేవుని నువ్వు తెలుసుకున్న రోజు ఆయన వైపు చూస్తానికి కూడా ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా నన్ను కరుణించు, నన్ను కాపాడు అంటే దేవుడు నిన్ను నీతిమంతుడిగా తీరుస్తాడు. అంటే దేవుణ్ణి ఏమి అడగాలని అడిగితే నశించిపోతున్న ఈ లోకంలో జీవిస్తూ సముద్రం లాంటి జీవితంలో నశించిపోతూ ఈ లోకమే నిజమనుకొని, ఈ లోకమే శాశ్వతం అనుకొని జీవిస్తున్న నా జీవితంలో రక్షకుడు అయిన నీవు ఉదయించి నన్ను మంచి సద్మార్గంలో నడిపించు దేవా అని చెప్పి నువ్వు అడిగిన దినమునాడు దేవుడు తన వాక్కును నీకు ప్రకాశింపచేస్తే నువ్వు పాపివని తెలుసుకున్నాడు. దేవా పాపినైనా నన్ను కరుణించు అంటే నీ పాప జీవితాన్ని ఆయన సిలువలో కాచిన రక్తంతో కడిగి వేసి నిన్ను పరిశుద్ధుడుగా తీరుస్తాడు. అంటే నువ్వు అడగాల్సింది ఏంటంటే ఈ లోక జీవితం నుంచి నిన్ను విడిపించమని అడగాలి. నీ పాప జీవితం నుంచి, భ్రష్ట జీవితం నుంచి నిన్ను విడిపించి పరిశుద్ధుడిగా తీర్చిదిద్దాలని అడగాలి అని చెబుతున్నాడు. మరి అప్పుడు లాస్ట్గా మనం చూసినట్లయితే ఈ జీవితంలో నుంచే నువ్వు రక్షించమని అడిగిన శిష్యులు ఏమడిగారు? సముద్రంలో రక్షించు అన్నారు. తర్వాత రక్షించిన తర్వాత నీతిమంతుడిగా నువ్వు తీర్చిదిద్దబడ్డావు. ఇప్పుడు మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఇంకొక వ్యక్తి ఉంటాడు, సిలువ మీద దొంగ. సిలువ మీద దొంగ ఏమడుగుతాడంటే దేవా నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. నీవు ఈ లోక మాలిన్యం నుంచి రక్షించబడాలి, కొట్టుకుపోతున్నప్పుడు దానిలోంచి నన్ను రక్షించు దేవా, నశించిపోతున్నా నీ పరలోక రాజ్యానికి వెళ్ళే మార్గంలో నన్ను నడిపించు, నన్ను ఆ మార్గంలోకి తీసుకెళ్ళినని ఏ రోజుకి అడుగుతావో నీ పాప జీవితాన్ని కానీ నీ లోక జీవితాన్ని కానీ ప్రతిదాన్ని వదిలేసి నేను నీతిమంతుడిగా తీర్చబడమని అడిగితే నేను నీతిమంతుడిగా తీర్చి ఆ నీతి మార్గంలో, ఆత్మీయ మార్గంలో, పరిశుద్ధమైన మార్గంలో దేవుడు నడిపిస్తున్నప్పుడు దేవుడికి భయపడుతూ అతను అంటాడు దేవుడికి భయపడవా అని. లూకాసు వార్త 23వ అధ్యాయం 42-43 అలా చదువుకున్న తర్వాత దేవుడికి భయపడవా, ఆయనలో ఎటువంటి తప్పు లేదు కదా, ఆయన నీతిమంతుడు కదా, మనందరినీ పరలోక రాజ్యానికి తీసుకెళ్తానికి వచ్చాడు కదా, అలాంటి దేవుణ్ణి నువ్వు నమ్ముకోవాలి అని చెప్పి ఆయన్ని పరలోక రాజ్యానికి నన్ను నడిపించు దేవా అని చెప్పేసి నిన్ను అడగాలి. పరలోక రాజ్యానికి వెళ్ళాల్సిన జీవిత విధానం నాకు నేర్పు, ఆ జీవితంలో అక్కడికి వెళ్ళి నీతో పాటు సదాకాలం ఉండాలంటే నేనేం చేయాలో నాకు నేర్పు దేవా, నన్ను నడిపించు అని నీ ప్రార్థనలో ఉండాలి అని చేస్తాడు.
అలా చేస్తూ ఉన్నప్పుడు ప్రార్థించే జీవితాన్ని కూడా నేర్పమని నీవు అడగాలని చెప్పి బైబిల్ గ్రంథంలో లోకాసువార్త 11వ అధ్యాయము 2వ వచనంలో ఏముంటుందంటే, లోకాసువార్త 11వ అధ్యాయం 2వ వచనము, ఆయన యొక్క చోట ప్రార్థన చేయుచుండగా ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యుల్లో ఒకడు, యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా మాకును ప్రార్థన చేయమని నేర్పారు. ప్రార్థన చేయటం ఎక్కడ చూశాడు? పైన యేసుక్రీస్తు ప్రార్థన చేస్తుంటే చూశాడు. ఆయన ఎవరిని అడుగుతున్నాడు ప్రార్థన చేస్తూ? తండ్రి అయిన దేవుడికి, దేవాది దేవుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి కుమారుడిగా దిగి వచ్చి పుట్టి ఇక్కడ లోకంలో మనిషిగా జీవిస్తున్నప్పుడు తండ్రి అయిన దేవుడికి ప్రార్థన చేస్తుంటే చూసి, మాకు కూడా ప్రార్థన నేర్పు దేవా అంటే దేవుడు అడగటం నేర్పుతున్నాడు. అంటే ప్రార్థన చేయటం మాకు నేర్పు దేవా. మేము ఏం అడగాలో నిన్ను మాకు తెలియకుండా ఏ పడితే అయ్యి అడుగుతుంటామో, కానీ ప్రార్థించడం నేర్పు. నిన్ను ఏం అడగాలో నేర్పంటే అడిగి నేర్పిన విధానంలో ఎంతో శ్రేష్టమైన ప్రార్థన నేర్పుతాడు దేవుడు. మా అనుదిన ఆహారం మాకు ఇవ్వు దేవా, మమ్మల్ని క్షమించే మనసు కలిగిన వ్యక్తులుగా నువ్వు మార్చు అని ప్రతి దినము ప్రార్థన చేయాలని చెప్తాడు. దేవా నువ్వు గొప్పవాడివి, సర్వశక్తిమంతుడు అని దేవుణ్ణి పొగుడుతూనే మాకు ఈరోజు కావాల్సిన ఆహారాన్ని, అనుదిన ఆహారాన్ని మాకు దయచేయి. మాకు క్షమించే గుణాన్ని, అంటే మమ్మల్ని తగ్గించుకొని ప్రతి వ్యక్తిని, లోకంలో ఉన్న ప్రతి వ్యక్తిని క్షమించేటట్లుగా క్షమాగుణం కలిగిన నీ యొక్క అలాంటి లక్షణాన్ని మేము కలిగిన వ్యక్తులుగా మమ్మల్ని మార్చేటట్లుగా, క్షమించే గుణం కలిగిన వ్యక్తులుగా మమ్మల్ని మార్చుదేవా అని ప్రతిదిన ప్రార్థనలో నీవు ఉండాలి. మా అనుదిన ఆహారం మాకు దయచేయండి. మాకు ఈరోజు కావాల్సిన ప్రతిదీ ఆహారం తింటే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, అలాంటి ఆహారాన్ని మాకు దయచేయమా అని చెప్తూనే నీ ఆత్మీయమైన దేవుడి లక్షణం ఏంటో తెలుసా? దేవుడు 10 ఆజ్ఞల్ని 2 ఆజ్ఞలతో క్లుప్తం చేస్తే, 2 ఆజ్ఞల్ని కలిపి 1 ఆజ్ఞతో క్లుప్తం చేస్తే దాంట్లో క్షమించే గుణము, ప్రేమించే గుణం ఏముంటుంది? నువ్వు క్షమించే గుణము నీ జీవితంలో ఉంటే నీలో వ్యసనం ఉండదో, నీలో ద్వేషం ఉండదో, నీలో అసూయ ఉండదో, నీలో పగ ఉండదో, నీలో ఎటువంటి రోగం కానీ ఏది ఉండదో. ఏ వ్యక్తినైనా ప్రేమించడం కానీ క్షమించే గుణం కానీ నువ్వు అలవాటు చేసుకున్నట్లయితే నీ జీవితము దైవ స్వభావం కలిగిన జీవితముగా మారుతుంది. అలాంటి క్షమించే గుణాన్ని నాకు నా జీవితంలో దయచేయమని ప్రతి దినము నీవు దేవుడిని అడగాలి అని చెప్పి దేవుడు చెప్పాడు. నీ జీవితంలో మరి ప్రతిదీ ఏమడుగుతున్నావు? దేవుడి ప్రార్థనలో ఏమడుగుతున్నావు? నశించే ఈ లోకంలో నుంచి నన్ను నీ మార్గంలోకి నడిపించు దేవా అని చెప్తున్నావా? పాప భ్రష్టమైన నా తలంపుల నుంచి, నా ఆలోచనల నుంచి, నా చెడుతనం నుంచి, ఈ లోకంలో ప్రతి వ్యక్తిని వ్యతిరేకించే నా జీవితం నుంచి నన్ను మార్చుదేవా, నా తలంపుల్ని మార్చుదేవా అని అడుగుతున్నావా? లేకపోతే నీ ప్రార్థన నాకు సరైన ప్రార్థన నేర్పమని అడుగుతున్నావా? క్షమించే గుణాన్ని ఇమ్మని అడుగుతున్నావా? మా జీవితంలో మాకు ఆర్థిక ఇబ్బందులు లేకోకుండా ఈ దినపు ఆహారాన్ని మాకు దయచేయదేవా అని అడుగుతున్నావా అని దేవుడు అడుగుతున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నీవు అడిగిన ప్రతిదీ చేస్తాడు. ఫస్ట్గా మనం తెలుసుకుంది ఏంటంటే, దేవుడి దగ్గరికి వచ్చేవాళ్ళు అడిగే విధానం, అడగాల్సినవి వాళ్ళ జీవితంలో ఉన్న ఆర్థికమైన సమస్యల గురించి అడగవచ్చు, అస్వస్థతల గురించి అడగవచ్చు, వ్యాధుల గురించి అడగవచ్చు. ప్రతి బాధ, దురాత్మల వాళ్ళతో ఇబ్బంది పెట్టే ప్రతి దాని నుంచి విముక్తి కలిగించవచ్చు, ఆలోచించవచ్చు. కానీ దేవుణ్ణి నిజమైన దేవుడని ఎప్పుడైతే నీవు అంగీకరించావో ఆ క్షణం నుంచి ఈ లోక భ్రష్టత్వం నుంచి నేను తప్పించమని, మంచి మార్గంలోకి నడిపించమని, ఆ మంచి మార్గంలో పరలోక రాజ్యానికి వెళ్ళాల్సిన ఆత్మీయ జీవితాన్ని నీకు నేర్పమని, ఆత్మీయ జీవితంలో కూడా ఎలాంటి ప్రార్థన చేయాలి, ఎలా వాక్యం వినాలి, ఆ వాక్యానుసారంగా ఎలా జీవించాలి అనే విధానాన్ని నాకు నేర్పుదేవా అంటాడు. కొర్నేలి దగ్గరికి పేతురు వెళ్తాడు. దేవుడు నీకు ఏదైతే బోధించమన్నాడో, దేవుడు నీకు ఏదైతే ఉపదేశించమన్నాడో, నా జీవితం బాగుపడాలంటే, దేవుడిని నేను అంగీకరించాలంటే, దేవుడితో సత్సంబంధంగా కరెక్ట్గా జీవించాలంటే ఏమి చెప్పమన్నాడో అది నాకు చెప్పు అని అడుగుతాడు. దేవుడు నీకు ఏదైతే ఉపదేశించాడో, నాకు ఏదైతే చెప్పమన్నాడో, ప్రతి వ్యక్తికి ఒక బోధ ఉంటుంది, అందరికీ కలిపి ఒకటే కాదు. ఆత్మీయంగా ఉన్న వ్యక్తికి ఆత్మీయంగా అత్యద్భుతమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉండు. నీ ఆత్మీయ జీవితం మూలంగా 10 మందికి దేవుడి మార్గంలోకి నడిపించని చెప్తాము. అవిశ్వాసిగా ఉండి ఇంకా దేవుడి రక్షణలోకి రాని వ్యక్తికి ఎంతకాలం అవిశ్వాసిగా ఉంటావో, దేవుడి శక్తిని చూసి కూడా నువ్వు అవిశ్వాసాన్ని విడిచిపెట్టి మంచి విశ్వాసిగా, దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా, దేవుని నీ జీవితానికి ఆహ్వానించే వ్యక్తిలాగా అని చెప్తాము. అంటే ప్రతి వ్యక్తికి దేవుడు ఒక్క మాటతోనే మాట్లాడతాడు, అందరికీ ఒక్క మాటతో ఉపయోగపడదు. అలా కొన్నేలి అడుగుతున్నాడు.
దేవుడు నీకు ఏదైతే ఉపదేశించాడో, నాకు ఏదైతే చెప్పమన్నాడో, నా జీవితంలో అది ఏదైతే నాకు ఉపయోగపడి దేవుడి వైపు తిరిగి ఆయన పాదాల చెంత చేరి ఆయన ప్రసన్నత కోసం వేడుకుంటానో అలాంటి మాటల్ని నాకు బోధించు, అలాంటి దేవుడి వాక్యాన్ని నాకు చెప్పు అని అడుగుతుంటే, పేతురు దేవుడి వాక్యాన్ని బోధిస్తే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి అక్కడ కూర్చున్న వారి మొత్తాన్ని అభిషేకించినట్లుగా బైబిల్ గ్రంథం చెప్తుంది. నీ కోరిక దేవుణ్ణి కదిలించాలి. నీలో అడిగే విధానము దేవుడి యొక్క ఆకాశం నుంచి ఆయన నీ వైపు చూసేటట్లుగా చేయాలి. తన ఆత్మతో నిన్ను అభిషేకించి నీ శారీరకమైన జీవితంలో కానీ ఆత్మీయమైన జీవితంలో కానీ నిన్ను మార్చే శక్తిగా దేవుడి యొక్క నీ అడగటం అనేది ఉండాలి. అప్పుడు ఆయన చెలించిపోవాలి నువ్వు అడిగే జీవితాన్ని చూసి. అలాంటి ఆత్మీయ జీవితం కలిగిన బిడ్డలాగా విశ్వాసంలో ఉండమని చెప్పాడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు తండ్రిని ఒక ప్రార్థన చేస్తాడు. మీ కొరకు మా కొరకు ఏం చేస్తాడో తెలుసా? అపోస్తలుల కార్యములు 17వ యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఈ లోకంలో కూడా దేవుడు సేవ చేసే ప్రతి వ్యక్తి ఇదే మాట చెప్తాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 14-15 వచనాలు స్పష్టంగా ఇంటి దగ్గరికి వెళ్ళా చదువుకోండి. వారికి నీ వాక్యం ఇచ్చినాను, వారిని దుష్టుని నుండి తప్పించు అంటాడు. అంటే నీ వాక్యంలో వాళ్ళని ప్రతిష్ఠించాను. నీ వాక్యాన్ని నువ్వు బైబిల్ గ్రంథాన్ని దేవుడు ముద్రించి తన యొక్క ప్రేమలేఖగా మీకు ఇచ్చాడు. వారికి నీ వాక్యాన్ని ఇచ్చాను, నీ వాక్యాన్ని నేను చెప్తున్నాను, వాక్యంలో వాళ్ళని ప్రతిష్ఠించాను, దుష్టుని నుంచి వారిని తప్పించు దేవా అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. దుష్టుడు వాళ్ళ జీవితంలో, ఆత్మీయ జీవితంలో కానీ శారీరకమైన జీవితంలో కానీ వాళ్ళని గలిబిలికి గందరగోళాన్ని గురి చేసి నీ మార్గం నుంచి చెరిపేయకోకుండా వారిని దుష్టుని నుంచి, దుష్టు యొక్క తలంపుల నుంచి, దాని కను దృష్టి నుంచి నీవు వాళ్ళని తప్పించు దేవా అని చెప్తున్నాడు. చెప్పే ముందు ఏం చెప్పాడో తెలుసా? వారిని నీ వాక్యముతో ప్రతిష్ఠించాను, వారికి నీ వాక్యాన్ని ఇచ్చాను, వాక్యంతో వాళ్ళ జీవితాలను నింపాను, వాళ్ళ వాక్యంతో వాళ్ళ యొక్క ఆహారాన్ని, వాళ్ళ మనస్సుని, వాళ్ళ తలంపుల్ని, వాళ్ళ జీవిత విధానాన్ని, వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని నిర్దేశించాను. వాక్యంతో నింపబడ్డారు, వాక్యంతో నడవబడుతున్నారు, వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి ఎటువంటి దుష్టుడికి కూడా వాళ్ళ మీద ఎటువంటి శక్తి లేకోకుండా నీవు దుష్టుడి నుంచి వాళ్ళని కాపాడు. నేను సంరక్షణగా కంచె వేశాను, వాక్యం అనే కంచెతో వాళ్ళని కప్పివేశాను. కాబట్టి నీకు విధేయత కలిగిన ఆత్మీయమైన జీవితం కలిగిన బిడ్డలుగా వాళ్ళని నేను తీర్చిదిద్దాను. కాబట్టి దుష్టుని నుంచి వాళ్ళని కాపాడు దేవా అంటున్నాడు. ఈ లోకంలో వచ్చే ప్రతి దుష్ట తలంపుల నుంచి కానీ, ప్రతి దాని నుంచి వాళ్ళని రక్షించు దేవా అని యేసుక్రీస్తు తండ్రిని అడిగాడు. మరి మనము మన కుటుంబాల గురించి ఏం ప్రార్థన చేస్తున్నాము? నీ కుటుంబంలో వాళ్ళకి నువ్వు వాక్యం చెప్తున్నావా? దేవుడి గురించి చెప్తున్నావా? దేవుడి దైవత్వాన్ని చెప్తున్నావా? దేవుడు నిన్ను ఎలా కాపాడగలడో చెప్తున్నావా? ఆయన ప్రొటెక్షన్ ఎలా ఉంటుందో చెప్పగలుగుతున్నావా? సమస్త సృష్టిలో ఏ దాని నుంచైనా తప్పించగలిగిన సమర్థుడైన దేవుడిని మనం నమ్ముకున్నామో, మన గృహానికి ఆయన యజమాని, ప్రపంచానికి పరిపాలించే దేవుడు మన గృహానికి యజమానిగా దేవుడిగా ఉన్నాడు, మన గృహానికి ఏమీ కాదు అనే వాక్యంలో నువ్వు ప్రతిష్ఠిస్తే, వాక్యంతో వాళ్ళని పెంచితే, ప్రార్థనా జీవితంతో వాళ్ళని నింపితే, వాళ్ళు నీకంటే దేవుడిలో ఎంతో శక్తివంతులుగా చేరి ఎటువంటి దానికి భయపడుకోకుండా దేవుణ్ణి ప్రకటించే వ్యక్తులాగా ఉండాలి. అలాంటి కుటుంబాలని కట్టడానికి అలాంటి సామర్థ్యాన్ని అడగమని దేవాది దేవుడు చెప్తున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి మనం ఏం అడుగుతున్నామో? నీ జీవితంలో నువ్వేం అడుగుతున్నావో? గొప్ప శక్తిమంతుడు రాజు దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు రొట్టె ఇవ్వని అడుగుతావా? లేకపోతే నాకు డ్రెస్ ఇవ్వని అడుగుతావా? ఏమడుగుతావో? దేశపు రాజు దగ్గరికి వెళ్ళి నువ్వు మహోన్నతమైన గొప్ప విలువల్లో కలిగిన వాటిని అడుగుతావా? లేకపోతే రొట్టె ఇవ్వు, నాకు చేపలు ఇవ్వు, చెప్పులు ఇవ్వు, లేకపోతే ఇంట్లో ఏదో చిన్న గుడిసె ఇవ్వు అని అడుగుతావా? అడగవు కదా. అంత శక్తిమంతుడైన దేవాది దేవుని నువ్వు నమ్ముకొని ఉన్నావని, ఆ శక్తి కలిగిన బలవంతుడిగా నువ్వు జీవించాలని దేవుడు కోరుకుంటూ బలమైన వాక్యాన్ని నీ కొరకు నా కొరకు చనిపోవడానికి అవసరం ఏంటి? ఆయన చనిపోయి ఒక వ్యక్తిని కోసం చనిపోయాడంటే దాంట్లో ఎంతో పరమార్థం ఉంటుంది. అలాంటి దేవుడు నిన్ను అడుగుతున్నాడు. దేవుడు, నువ్వు నన్నేం అడుగుతున్నావు? ఏమడుగుతున్నావని నీ మనసును దేవుడు అడిగితే, నిజముగా నీవు ఈరోజు ప్రార్థనలో ఏమడిగావు? ప్రతి దినము నువ్వు ఏమడుగుతున్నావు? దేవుణ్ణి ఏమడుగుతున్నావు? నీ ఆత్మీయ జీవితంలో ఏమడుగుతున్నావు? ఈ లోక జీవితంలో ఏమడుగుతున్నావు? ఆత్మీయంగా నన్ను అద్భుతంగా ఉంచి నీ సేవ చేసే వ్యక్తులుగా, నిన్ను అందరికీ ప్రకటించే వ్యక్తులుగా, నీ నామాన్ని ప్రకటించి నీ రాజ్యాన్ని కట్టే వ్యక్తులుగా
ఉంటాను, ఉండేటట్లుగా నన్ను శక్తిమంతుడిగా చేయమని మనం అడుగుతున్నామా? నన్ను కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు, నన్ను కాపాడు, ఈ ప్రతి దినము అదే అడగటమే కదా, జీవితకాలం అంతా అదే అడుగుతావా? మరి దేవుడి రాజ్యాన్ని నువ్వు ఎప్పుడు కడతావు? శక్తివంతుడిగా ఎప్పుడు మారుతావు? దేవుడి రాజ్యాన్ని కట్టే సాధనానికి ఉండటం కోసమే కదా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి చనిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అది అడగమని చెప్తున్నాడు. శక్తివంతమైన వ్యక్తులుగా యుద్ధానికి వెళ్ళే యోధుల్లాగా నిన్ను తయారు చేయమని దేవుణ్ణి అడగమని ఒక మిలిటరీ కర్నల్ దగ్గరికి వెళ్ళి కానీ, కమాండర్ దగ్గరికి వెళ్ళి కానీ, సోల్జర్ ఏమడుగుతాడు యుద్ధానికి వెళ్తున్నప్పుడు? నాకు యుద్ధోపకరణాలు ఇవ్వు, నన్ను బలవంతుడిగా తయారు చేయ, నాకు కావాల్సిన ప్రతి వెపన్ ఇవ్వు, నేను యుద్ధంలో వెళ్ళి శత్రువును జయించి రావాలంటే బలవంతుడిగా నన్ను తయారు చేయి, నాకు బలమైన ఆయుధ సంపత్తిని ఇవ్వని అడుగుతాడు. మరి మీరు ఈ లోకంలో సైతాన్తో కానీ లోకంతో కానీ యుద్ధం చేయట్లేదా? దేవుణ్ణి ఏమడగాలి? ఆయన నుంచి నువ్వు ఏం అడుగుతున్నావో అన్నది మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. మనము జీవితంలో చాలా కష్టాలు వస్తాయి, వెంటనే కుంగిపోకూడదు. దేవుడు చేయలేదు కదా అని బైబిల్లో కొత్త నిబంధనలో మహోన్నతుడైన అపోస్తలుడైన పౌలుకు తన జీవితంలో చాలా నష్టం జరిగింది. చాలా నష్టం జరిగితే దేవుణ్ణి ఒకసారి అడుగుతాడు, దేవా ఇంత సేవ చేస్తున్నాను కదా, నీకోసం ఇంత కష్టపడుతున్నాను కదా, నాకు ఈ చిన్న సహాయం చేయలేవా అంటే దేవుడు ఒకే ఒక మాట అంటాడు, నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు. నీ బలహీనతల్లో కూడా సంతోషంగా బలంగా నీ దేవుణ్ణి ప్రకటించంటే పౌలు, చాలు దేవా, నువ్వు ఆ మాట అన్నావు చాలు, నా కృప నీకు చాలన్నావు, నువ్వు నాకు తోడుంటానన్నావు, నా బలహీనతలు ఎంత అని చెప్పి దేవుడు సేవ చేసి దేవుడి కోసం చనిపోయిన వ్యక్తిగా ఉన్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులు 12వ అధ్యాయము 8-9 వచనాలు చూద్దాము. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకుంటేని, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నదని ఆయన నాతో చెప్పెను. అంటే కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉన్న నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుతును అంటాడు. అంటే అంత గొప్ప భక్తుడైన పౌలు తన జీవితంలో తనకి కంటికి సంబంధించిన, కళ్ళకు సంబంధించిన బాధతో, విపరీతమైన బాధతో దేవుణ్ణి 3 సార్లు అడిగాడు, దేవా నా పట్ల కరుణ చూపించంటే నేను చూపించిన కరుణ, ఇదే స్థితిలో నువ్వు నా సేవ చేయి, ఇదే స్థితిలో నన్ను ప్రేమించు, ఇదే స్థితిలో నాకు సాక్షిగా ఉండు, మరణం వరకు నమ్మకంగా ఉండంటే నా కృప నీకు చాలు. ఇప్పుడు నేను ఎంతైతే ప్రేమను నీకు చూపిస్తున్నానో, ఎంతైతే కృపను, ఎంతైతే కనికరాన్ని చూపిస్తున్నానో అంతే చూపిస్తాను. మోషేకి ఎలాగైతే దేవా నన్ను క్షమించు, పరమ కణానికి తీసుకెళ్ళంటే తీసుకెళ్ళను, ఇంకా ఆగిపో అన్నట్లుగా ఈ పౌలుకు కూడా చెప్తాడు, నేను ఇంక నిన్ను నీకు ఆరోగ్యాన్ని ఇవ్వను, నీ కళ్ళని బాగు చేయను, కానీ నువ్వు నా సేవ చేయాల్సిందే అంటే నీ కృప ఎందే నేను బలముగా ఉన్నానని చెప్పి ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగినా ఇవ్వకపోయినా కానీ ఆయన ఆధ్యాత్మిక జీవితంలో గొప్ప అపోస్తలుడిగా సర్వ సృష్టిలో ఉన్న అన్యజనులు మొత్తానికి సువార్త చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనము ఏం చేస్తున్నాం? యేసుక్రీస్తు చేసిన ప్రార్థన చూసావు, అపోస్తలుడైన పౌలు చేసిన ప్రార్థన చూసావు. మరి అసలు యేసుక్రీస్తు దేవుడు నిన్ను నన్ను ఏమి అడగమన్నాడు? బైబిల్లో ఒకే ఒక్కటి అడగమని చెప్పి సర్వ సృష్టికి చెప్పెళ్ళాడు. సర్వ సృష్టికి యేసుక్రీస్తు చెప్పి వెళ్ళింది ఏంటో తెలుసా? మీకు తెలుసా? ఎవరైనా ఉంటే చెప్పండి. ఏమి అడగమన్నాడో మీకు తెలిస్తే మీకు చెప్పండి. యేసుక్రీస్తు ఒక్క దానికోసం నువ్వు ప్రార్థన చేయి, నేను వెంటనే ఇచ్చేస్తానని చెప్తాడు. అది లూకా సువార్త 11వ అధ్యాయం 13వ వచనంలో యేసుక్రీస్తు చెప్తాడు, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా, పరిశుద్ధాత్మని నువ్వు అడిగితే నిశ్చయంగా ఇచ్చేస్తాడు. అసలు దాంట్లో ఎటువంటి సందేహం లేకోకుండా దేవుడు ఏదైనా ఇవ్వనంటాడేమో, కానీ ఎవరైతే దేవుణ్ణి నమ్ముకొని బాప్తిసం తీసుకొని దేవుడితో కరెక్ట్గా జీవిస్తానని చెప్పి బాప్తిసం తీసుకున్న దినము నుంచి పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టి, దేవా నీ పరిశుద్ధాత్మని నాకు ఇవ్వని చెప్పి నిజముగా మోకరించి ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగితే అది మటుకు నిశ్చయముగా, అది మటుకు ఖచ్చితంగా ఇస్తానని చెప్పి చెప్తున్నాడు. తను అడుగు వారికి దేవుడు ఒకటి మటుకు నిశ్చయముగా ఇస్తానన్నాడు. మీరు ఎవరైనా ఎప్పుడైనా ఆయన సన్నిధానంలో బాప్తిసం తీసుకున్న తర్వాత
నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపు దేవా అని చెప్పి అడిగారా? ఒకరోజు, 2 రోజులు, 10 రోజులు, నెల రోజులు ఇచ్చేదాకా అడిగారా అనేది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. యేసుక్రీస్తు ఆరోహణం వెళ్ళేటప్పుడు శిష్యులకు ఒక మాట చెప్తాడు, మీ శక్తి సరిపోదు, మీరు పారిపోతారు. పిరికోళ్ళు 3.5 సంవత్సరాలు నేను చేసిన ఈ పక్కనే ఉండి చూశారు, కానీ మీరు పిరికి వాళ్ళు కాబట్టి నా శక్తిని అడగండి, నా శక్తిని అడిగితే అది మీకు వచ్చిద్ది అని చెప్తాడు. అప్పుడు వాళ్ళు పెంతెకొస్తు దినము దాకా వాళ్ళంతా 140 మంది ఆ మేడగదిలో ఉంటే ఆ పరిశుద్ధాత్మ దిగి వచ్చిద్ది. అంటే ఎన్ని రోజులు వాళ్ళు వెయిట్ చేశారు. దేవుడు ఏదైతే అడగమన్నారో దానికోసం వాళ్ళు కనిపెట్టి దాన్ని పొందుకున్న దినాన వాళ్ళు ఏం చేశారో తెలుసా? 1వ అధ్యాయం అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 14వ వచనంలో, సహోదరులు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. అంటే వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన. అంటే మొదటి అధ్యాయం 6-7 వచనాల వరకు దేవుడు చెప్తాడు, పరిశుద్ధాత్మను ఇస్తాను, మీరు అప్పుడే సేవకి వెళ్ళొద్దు, ఆధ్యాత్మిక జీవితంలో ఉండొద్దంటే వాళ్ళు ఎడతెగక వెంటనే యేసుక్రీస్తు ఆరోహణం అయ్యాక ప్రార్థన చేస్తుంటే, దేవుడు ఏ అడుగు ఏదైతే అడగమన్నాడో దానికోసం ప్రార్థన చేస్తుంటే 2వ అధ్యాయం 1వ వచనంలో ఆ పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు ఏం జరిగిద్దో తెలుసా? 120 మంది ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ వచ్చి వాళ్ళని ఆవహించగానే, పరిశుద్ధాత్మ శక్తి వాళ్ళలో ప్రవేశించగానే 120 మందిలో ఒక వ్యక్తి లేచి దేవుడి సువార్త ప్రకటిస్తే అక్కడ విన్న 3000 మంది దేవుడి చేత కదల్చబడి, ఆ ఆత్మ ఎప్పుడైతే మాట్లాడిందో, ఆ పరిశుద్ధాత్మ ఎప్పుడైతే సంధించిందో, యేసుక్రీస్తు 3.5 సంవత్సరాలు ఈ భూలోకంలో సువార్త చెప్తే ఏ వ్యక్తి వినలేదు. కానీ యేసుక్రీస్తు ఆరోహణమై వెళ్ళిపోయాక, ఆయన సిలువలో రక్తంతో ప్రాయశ్చిత్తం చేసిన తర్వాత ఆ వచ్చిన పరిశుద్ధాత్మని కలిగిన పేతురు ప్రకటించగానే వెంటనే పరిశుద్ధాత్మ 3000 మందికి వస్తే 3000 మంది మార్పు చెందారు. మనిషి చెప్తే ఏ వ్యక్తి మారడో. అతడు అపోస్తలుడని యేసుక్రీస్తు 3 సంవత్సరాల క్రితమే 3.5 సంవత్సరాలను ఎన్నుకున్నాడు, కానీ వాళ్ళలో ఎటువంటి శక్తి లేదు, వాళ్ళలో ఎటువంటి జ్ఞానము లేదు, ఏమీ లేదు. కానీ ఎప్పుడైతే దేవుడు ఇస్తానన్న పరిశుద్ధాత్మని పొందుకున్నారో ఆ దినము నాడు ఆ 120 మందిలో ఒక్కడు నుంచొని ప్రసంగించగానే 3000 మంది మనసులో నొచ్చుకొని దేవుణ్ణి మేమేం చేయాలి అని అడిగారు. ఏమడిగారు వాళ్ళు? పరిశుద్ధాత్మ మనిషిని ఒప్పింప చేసినప్పుడు మేమేమి చేయాలి అంటే, మీరు పాపాత్ములు, యేసుక్రీస్తు మీ కొరకు సిలువలో చనిపోయాడు, మీరు ఆయన అంగీకరించి బాప్తిసం తీసుకోండి, అప్పుడు మేము ఏ ఆత్మనైతే పొందామో ఆ ఆత్మని ఇచ్చి మిమ్మల్ని పరిశుద్ధమైన జీవితంలోకి దేవాది దేవుడు నడిపిస్తాడు అని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను కోరుకోమన్న పరిశుద్ధాత్మని నువ్వు కోరుకుంటే, ఈ పేతురు ఎలాగైతే పరిశుద్ధాత్మని పొందుకొని 3000 మందిని మార్చాడో ఒకే క్షణంలో నీవు కూడా నీ కుటుంబాన్ని మార్చుకోగలవు, నీ కుటుంబం, నీ స్నేహితుల్ని మార్చుకోగలవు, నీ బంధువుల్ని మార్చుకోగలవు, సమాజాన్ని మార్చుకోగలవు. అలాంటి పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తా అంటే, ఆ ఆత్మ లేని జీవితాల్లో మనం నిస్సత్తుగా ఉంటే మనల్ని మనమే మార్చుకోలేము, మన జీవితంలో మనమే దేవుడికి నచ్చినట్లుగా జీవించలేము. అలాంటి జీవితాన్ని మనం ఎన్ని సంవత్సరాలు జీవిస్తాం. కాబట్టి దేవుడు ఏదైతే నిన్ను అడగమన్నాడో అది అడగటానికి ప్రయత్నించు అని చెప్పి బైబిల్ గ్రంథం చెప్తుంది. చివరగా యోహాను రాసిన పత్రిక 16వ అధ్యాయము 8వ వచనం చదువుతాను. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పింపచేయును. లోకము నా యందు విశ్వాసం ఉంచలేదు కాబట్టి పాపమును గూర్చియు, నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరు నన్ను చూడరు కాబట్టి నీతిని గూర్చియు, ఈ లేఖాధికారి తీర్పు పొంది ఉన్నాడు కనుక తీర్పును గూర్చియు ఒప్పుకొన చేయను అని చెప్తాడు. పరిశుద్ధాత్మ చేసే కార్యాలు ఏంటో తెలుసా? నీలో ఉన్న పాపాన్ని ఒప్పింప చేస్తుంది. అది దేవుణ్ణి నమ్మక ముందు కావచ్చు, దేవుణ్ణి నమ్మిన తర్వాత అయినా మనం చేసే ప్రతి పాపం నుంచి నిన్ను ఒప్పుకునేటట్లుగా నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తే నువ్వు ఒప్పుకోవు. కానీ ఆత్మ ప్రేరేపణ చేత నీలో ఉన్న పరిశుద్ధాత్మ నువ్వు ఇది తప్పు చేస్తున్నావు గద్దిస్తే ఆ పాపాన్ని నువ్వు ఒప్పుకుంటావు. ఎప్పటికప్పుడు నీలో ఉన్న పాపాన్ని ఒప్పుకొని నువ్వు ప్యూరిఫై అయిపోతావు, పవిత్రుడుగా దేవుడి యొక్క లక్షణాలు కలిగిన వ్యక్తిలాగా తీర్చిదిద్దబడతావు. అంటే ఆత్మ పరిశుద్ధాత్మను నువ్వు పొందితే
పాపమును గూర్చి నీతిని గూర్చి ఆయన తీర్పును గురించి ఒప్పింపజేస్తుందంటే నీలో ఉన్న పాపాన్ని ఎప్పటికప్పుడు ఒప్పింపజేస్తూ ఉంటుంది. నీతిగా జీవించాలి, దేవుడు జీవించాడు, అలాంటి దేవుడు బిడ్డమైన నీవు కూడా నీతిగా జీవించు జీవించు జీవించు. నీ జీవితం నీతిమయంగా లేదు, పరిశుద్ధంగా జీవించని చెప్తా ఉంటుంది. ఒకనొక నాడు తీర్పు ఉంది. నువ్వు చేసిన ప్రతి దానికి లెక్కప్పు చెప్పాలి. దేవుడు ధవళ సింహాసనం మీద కూర్చుంటాడు. నీ ప్రతి దానికి తీర్పు అడుగుతాడు. నీ నోటితో మాట్లాడే ప్రతి మాట కానీ, నువ్వు చూసే చూపుకి కానీ, నువ్వు చేసే ప్రతి క్రియకి నీకు తీర్పు ఉంటుంది. జాగ్రత్త. నీ యొక్క మనస్సుని ఆధీనంలో ఉంచుకో. నువ్వు చేసే ప్రతి దాన్ని, మాట్లాడే ప్రతి పలుకుని నువ్వు ఆధీనంలో చేసుకొని ఆ ఆత్మ నిన్ను సరైన జీవితంలోకి, దేవుడి భయభక్తులు కలిగిన జీవితంలోకి నడిపిస్తూ నిన్ను సర్వ సత్యంలో కంటే సత్యవంతుడైన యేసుక్రీస్తుకి ప్రియమైన కుమారులు కుమార్తెలుగా మిమ్మల్ని నడిపిస్తుంది అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. అలాంటి దాన్ని నిన్ను అడగమని చెప్తున్నాడు. ఆ పరిశుద్ధాత్మ నీలోకి వచ్చినప్పుడు నీలో ఉన్న పాపాన్ని ఒప్పింపజేస్తుంది, నీలో నీతిమంతులుగా జీవించడానికి నిన్ను నడిపిస్తుంది. తీర్పు గురించి నిన్ను ఒప్పింపచేస్తూ, భయపెడుతూ, నిన్ను పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ సర్వ సత్యంలోకి నడిపించి, ఆ సర్వ సత్యంలోంచి సర్వనాథుడు నివసించే ఆ నిత్యత్వంలోకి సదాకాలము నివసించే పరలోక రాజ్యంలోకి నన్ను నడిపిస్తుంది. అలాంటి దాన్ని మీరు అడగండి. అలాంటి దాన్ని ఈ లోకంలో మీకోసం సిద్ధంగా ఉంచాను. నువ్వు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇచ్చేస్తాను. ఎప్పుడు అడిగితే మనస్ఫూర్తిగా నువ్వు వేడుకో, మోకరించి, దేవా నీ పరిశుద్ధాత్మని నాకు దయచేయని మనఃపూర్వకంగా విధేయతతో నువ్వు అడిగిన క్షణమే ఆకాశం నుంచి దేవుడిస్తాడు. కాకపోతే అది వచ్చిన కాడి నుంచి నీకు వచ్చే కష్టం ఏంటంటే పవిత్రంగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి. నీలో ఎటువంటి పాపం తలంపులో ఉండకోకుండా అది జీవించమని చెప్పిద్ది. నేను నీతిగా ఉండమని చెప్పిద్ది. తీర్పు ఉంది, నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్పిద్ది. అలాంటి వాటికి భయపడి మనం దాన్ని అడగం. ఎందుకంటే మనకు నచ్చినట్లుగానే జీవించాలి. లోకంలో బంధువులు వాళ్ళు పిలిచిన దానికి ప్రతి దానికి వెళ్ళాలి, లోకాశలతో జీవించాలి, మనకు నచ్చినట్లుగా ఎదుటి వాళ్ళని తోలనాడాలి. మన అహముని ఎప్పటికప్పుడు నేను గొప్ప అనుకుని వాటితో జీవిస్తూ ఉండాలి. వాడు తక్కువ అని ఇతరుల గురించి మనం చులకనగా మాట్లాడుకుంటూ ఉండాలి. మన బాహ్యమైన ఆ లోక జీవితాన్ని, పాత జీవితాన్ని, రోత జీవితాన్ని వదిలిపెట్టలేక అదే జీవితం మధురంగా ఉండి దానిలోనే జీవించడానికి మనం అలవాటు పడిపోయి దేవుణ్ణి నమ్ముకున్నామని పేరుకు మాత్రమే ఉంటూ పరిశుద్ధాత్మని మనం పిలవలేకపోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అన్నీ అడగమన్నాడు. అన్నీ అడిగితే అన్నీ నీ జీవితంలో ఇస్తాడు. కానీ ఎంతో అత్యున్నతంగా నీ కుటుంబాన్ని మార్చగలిగిన, నిన్ను మార్చగలిగిన, నీ సొసైటీ కానీ నీ చుట్టుపక్కల ఉన్న ప్రతి వ్యక్తిని మార్చగలిగిన శక్తి సంపన్నుడిగా నువ్వు మారాలంటే ఏ దేవుడి యొక్క పరిశుద్ధాత్మని నువ్వు పొందుకుంటే నువ్వు బలవంతుడుగా ఉంటావు, ఆత్మీయంగా ఉంటావు, శారీరకంగా ఉంటావు. ప్రతి విషయంలో దేవుడు కంచెని చుట్టూతా వేసి నీతో దేవుడు ఉంటే నేను ఎవడు కదిలిస్తాడు ప్రపంచంలో? దేవుడే నీలో ఉంటే, నీ హృదయ అంతరంగంలో దేవుడు తన యొక్క ఆత్మని పెట్టి నిన్ను నడిపిస్తుంటే ప్రపంచంలో నిన్ను టచ్ చేయగలిగిన వ్యక్తి ఎవడైనా ఉంటాడా? సైతానైనా వస్తాడా నీ దగ్గరికి? అలాంటి గొప్ప శక్తిమంతుడైన క్రైస్తవులుగా మనల్ని చూడాలి. అలాంటి గొప్ప శక్తిని నీకు ఇస్తానని దేవాది దేవుడు చెప్తుంటే నిస్సత్తువుగా, నిర్వేదంగా మన జీవితంలో ఆత్మీయ జీవితాలు ఎలా ఉంటున్నాయి? ఎందుకు మీరు ఉత్తేజంగా ఉండరో దేవుడు ఆకాశం నుంచి చూస్తూ ఉంటాడు. ధైర్యంగా ఉండి బలవంతులుగా ఉండేటట్లుగా దేవుడు అడగమన్న పరిశుద్ధాత్మను మీరు అడగండి. అడిగితే దేవుడు మీకు ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఈ సంఘం ఎలా ఉంటుందో తెలుసా? నిదానంగా రారు చర్చికి, నిదానంగా వెళ్ళిపోరు. ఇక్కడే ఉండి 24 గంటలు దేవుడి సన్నిధిలో ఆనందించడము, సంవత్సరం మొత్తం ఉండి సర్వ సృష్టి కాదు, మంగళగిరి మొత్తానికి తన సువార్తను ప్రకటించే యోధులుగా తయారవ్వటానికి ప్రయత్నిస్తారు. మరి అలాంటి ఆలోచన మీకున్నట్లయితే ప్రతి వ్యక్తి ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, మొత్తం సంఘం మొత్తం ఆయన ఆత్మతో నింపబడి దేవుణ్ణి ప్రకటించే దేవుడి సైన్యముగా, యాజకులైన రాజుగా సమూహముగా ఉండేటట్లుగా దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు. ఆయన పిలిచాడు. మీరు అడగండి, శక్తిమంతులుగా తయారు చేయండి. అలాంటి కృపని దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.